వెంకటాద్రి అంటే వేమంటే పాపములు కటా తొలగిపోతాయి. ఇంకా వాడు తాను చేస్తున్నదని ఏం లేదు, అంతా బ్రహ్మమయం జగత్. బ్రహ్మమే చేయించుకుంటున్నాడు, బ్రహ్మమే చేస్తున్నాడు, బ్రహ్మమే తింటున్నాడు. రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి ఒక ఆయన ఒక విషయం చెప్పాడు. పూర్వకాలంలో ఒక సన్యాసి ఉండేవారట. ఆయన ఆకలి వేస్తే కొంచెం రోగం వచ్చినట్టు ఫీల్ అవుతారు. పెద్దవాళ్ల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, అంతటి జ్ఞానం కలిగిన సన్యాసి కనుక ఆయన ఆకలి వేస్తే దాన్ని కూడా క్షుత్ బాధ అని పిలుస్తారు. వాళ్ళు దగ్గు వచ్చింది అనుకోండి, సిరప్ ఇస్తారు డాక్టర్ గారు, మంచి తీయగా ఉంటుంది, తాగితే కొంచెం మత్తుగా కూడా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అలాగని ఈ దగ్గు 10 కాలంలో నాకు నిలబడుగాక అని ఎవడైనా కోరుకుంటాడా, లేకపోతే 2 సీసాలు పుచ్చేసుకుంటాడా? 2 చెంచాలే పుచ్చుకోవాలి డాక్టర్ రాసినట్టు. ఇదేదో చాలా బాగుందండి, టీ కన్నారు 3 పూట్ల ఇది ఇచ్చేయని ఎవడండవు, స్పృహతపై పడిపోతాడు తాగితేను. అందుకని దగ్గు తగ్గే వరకే మందు, అంతేగాని దగ్గు తగ్గిపోయినా కూడా 70 రూపాయలు పోసుకున్నాను తినకపోతుందా, నా సీసా పుచ్చేసుకోడు కదా ఎవడు లోపలికి, అలా వదిలేస్తాడు అంతే, దాన్ని పోతే పోయిందని. అలా పెద్దలు ఏమిటంటే అది కూడా క్షుత్ అంటే ఒక బాధ, ఆకలి, ఓహో దీనికి బాధ వేస్తోందని ఏదో తీసుకొచ్చి పారేస్తారు లోపల. దానికి రుచి గురించి వాళ్ళు ఏం తాపత్రయపడరు. అలా ఒక సన్యాసి ఒక మురికి కుండీ దగ్గర కూర్చుని ఎవరో పారేసినటువంటి ఆహారం అక్కడ కుక్కలు తింటున్నాయి, దాంతో పాటు ఈయన కూడా కూర్చుని ఆ పడేసినటువంటి అన్నాల్లో కొంచెం చేతిలో పెట్టుకుని ఈయన కూడా తింటున్నారు. తింటుంటే అటుగా పోతున్న వాళ్ళు చూసి, ఏమిటో ఈయన ఇంత పెద్ద సన్యాసిని మనం గౌరవిస్తాం, నమస్కరిస్తాం, ఏమిట్రా ఈయన వెళ్ళి ఈ కుండీ దగ్గర కూర్చుని ఈ పారేసిన అన్నం కుక్కలతో కలిసి తింటున్నాడు ఏమిట్రా అని వెళ్ళి అడిగారు. ఏమిటండి మీరు చేస్తున్నది, ఏమిటి తింటున్నారో మీకు ఏమైనా తెలిసిందా అన్నారు. అంటే ఆయన అన్నాడు, బ్రహ్మమును బ్రహ్మము తింటోంది, బ్రహ్మముతో కలిసి తింటోంది, కుక్కల రూపములుగా ఉన్నటువంటి బ్రహ్మముతో అన్నమనేటటువంటి బ్రహ్మాన్ని ఈ శరీరం అనబడే బ్రహ్మము బ్రహ్మముగా నిలబడి బ్రహ్మమును తింటూ బ్రహ్మముగా ఆనందమును పొందుతోందన్నాడు. అది ఆయన స్థితి. అది మనకు అర్థం కాకపోతే ఏవో పిచ్చ మాట్లాడుతున్నాడని మనం వెళ్ళిపోతాం. అందుకే లోకంలో బాగా జ్ఞానం పొందిన వాళ్ళందరూ పిచ్చాళ్ళలా కనపడుతుంటారు. రామకృష్ణ పరమహంస ఈ స్థితిని చూసి నాకు ఎప్పుడు వస్తుందో ఈ పిచ్చి అన్నారు. అందుకని జ్ఞాని పిచ్చివాడు ఒక్కలా ఉంటారు. అందుకే పరమశివుడికి ఒక గొప్ప నామం ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు ఆయనకి. ఉన్మత్తుడు అంటే పిచ్చాడు, పిచ్చాళ్ళల్లో శేఖరుడివే అనువనో పేరు. అంటే ఆయనకి నిజంగా పరమశివుడు పిచ్చాడనేది దాని అర్థం. అంతటి జ్ఞాని అని అర్థం ఆయనకి. అందుకని జ్ఞానగంగాధరుడైన. సరే, అందుచేత అదిగో అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి. వాడికి పాపపుణ్యాలు ఉండవు.